హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే టీవీ. మనం ప్రపంచ ప్రసిద్ధి చెందిన నూజివీడు చిన్న రసాలు బంగినపల్లి మామిడి అంటే నోరూరిన వారుండరు. కానీ ఆ తీపిని పంచే రైతు జీవితం మాత్రం ప్రస్తుతం చేదుగా మారింది. అకాల వర్షాలు ఒకవైపు, దళారుల దోపిడీ మరోవైపు. వెరసి నూజివీడు మామిడి తోటల్లో కన్నీటి గాథలు కనిపిస్తున్నాయి. కనీస పెట్టుబడులు కూడా రావడం లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. నూజివీడు మామిడి భవిష్యత్తులో కనుమరుగయ్యే ప్రమాదం ఉందంటూ రైతులు వాపోతున్నారు. ఒకప్పుడు సిరులు కురిపించిన మామిడి తోటలు ప్రస్తుతం రైతుకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. నూజివీడు పరిసర ప్రాంతాల్లో దాదాపు 4 లక్షల నుంచి 3 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరిగేది. కానీ ప్రస్తుతం 1,00,000 ఎకరాలకు సాగు తగ్గిపోయింది. అలాగే గతంలో టన్ను ధర 40,000 నుంచి 50,000 పలికేది. కానీ ఈ ఏడాది కనీసం 15,000 నుంచి 20,000 కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పెరిగిన ఎరువులు, కూలీలు, పురుగు మందుల ఖర్చులతో ఎకరాకు సాగు వ్యయం 30,000 దాటిపోయింది. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అంతేకాదు ప్రకృతి కూడా మామిడి రైతుపై పగబట్టింది. కాయలు చేతికి వచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు, వడగాళ్ల వానలకు తోటలన్నీ నేలపాలయ్యాయి. నాణ్యత దెబ్బతినడంతో వ్యాపారులు కాయను కొనేందుకు ముందుకు రావడం లేదు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి అంటే ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వందల సంఖ్యలో వచ్చే వ్యాపారులు ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదని రైతులు ఆవేదనకు గురవుతున్నారు. మొత్తంగా కాయ కోతకు వచ్చేసరికి ధర ఉండటం లేదు, వ్యాపారులు రావడం లేదు. దీంతో గిట్టుబాటు ధర లేక తోటలు నరికేసి వేరే పంటలు వేసుకుందామనే ఆలోచనలో రైతులు ఉన్నారు. నూజివీడు మామిడి బ్రాండ్ ఇమేజ్ కాపాడాలంటే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఏలూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి లైవ్లో అందిస్తారు. మురళి, చెప్పండి, మరి నూజివీడు ప్రాంతంలో మామిడి సాగు ఇంతగా తగ్గిపోవడానికి అసలు ప్రధాన కారణాలేంటి? నూజివీడు అంటే గుర్తుకొచ్చేది నూజివీడు రసాలు, నూజివీడు మామిడి. అంటే ఈ మామిడి తోటలో సుమారు 3 నుంచి 4 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతూ ఉండేది. అంటే సాగుకు సంబంధించి పూత వచ్చే దశ, మచ్చు పట్టడం కానివ్వండి, కాయ చేతికి వచ్చే సమయంలో వర్షాలు, వడగళ్ళ వాళ్ళతో అయితే రైతులు తీవ్ర నష్టాలు చూశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రైతులందరూ కూడా ప్రత్యామ్నాయాలు అంటే ఆయిల్ పామ్ వైపు, ఇటు మొక్కజొన్న వైపు కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిన సందర్భంలో అయితే 3-4 లక్షల ఎకరాల నుంచి 1,00,000 ఎకరాలకు 1,00,000 ఎకరాల్లో సాగు చేసిన రైతులు నీకుందని చెప్పవచ్చు. అంటే మందుకు గురించి అలాగే రసాయనాలు, మందు పండించే గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు టన్నుకు 40 నుంచి 50 రూపాయలు రైతు, ఈ రోజు అయితే 15 రూపాయలు రేలు కూడా. అలాగే మురళి, దళారుల దోపిడీ ఎలా జరుగుతుంది మురళి? అంటే ఆ దళారుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? రైలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా
కోరుతున్న పరిస్థితి. ఎస్ మురళి, ఎస్ థ్యాంక్ యూ మురళి. ఇదే టాపిక్ పై మనతో మాట్లాడడానికి సుబ్బారావు గారు అలానే శ్రీనివాస్ గారు మనం జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. వాళ్ళిద్దరు కూడా రైతులే. నమస్తే అండి శ్రీనివాస్ గారు అలానే సుబ్బారావు గారు. సుబ్బారావు గారు మీరు చెప్పండి, మరి ఒకప్పుడు మంచి లాభాలు ఇచ్చిన ఇప్పుడు మరి మామిడి సాగు ఇప్పుడు నష్టాల్లో ఎందుకు కూరుకుపోయింది అంటున్నారు? అసలు దీనికి ప్రధాన కారణాలు ఏంటండి? మీ వాయిస్ నాకు వినిపించట్లేదు సుబ్బారావు గారు. ఒకసారి అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉన్నట్టుంది వాయిస్ మీది. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ గారు, మరి ఒకప్పుడు మంచి లాభాలు ఇచ్చిన మామిడి సాగు ఇప్పుడు ఎందుకు ఇంత నష్టాల్లోకి వెళ్ళిపోయింది అంటారు? కారణాలు ఏంటండి? నమస్తే మేడం గారు, వినపడుతుంటే వాయిస్? వినిపిస్తుంది, మాట్లాడండి. నమస్తే అండి. ఈరోజు మామిడి అంటే నూజివేడు, నూజివేడు అంటే మామిడి. నూజివేడు సుమారు మా తాతల దగ్గర నుంచి కూడా లక్షల ఎకరాల సాగులో ఉన్నటువంటి ప్రాంతం నూజివేడు, మైలవరం, తిరువూరు నియోజకవర్గాలు ఎక్కువగా మామిడి సాగు చేస్తూ ఉండేవాళ్ళం. గతంలో మా తండ్రి గారు 1 కోట 2 కోటాలు స్ప్రే చేసి ఎకరానికి 50,000 రూపాయలు ఆదాయం తీసిన పరిస్థితి మా చిన్నప్పుడు చూసాం. ఈ రోజు చూడబోతే ఎకరానికి 10 నుంచి 12 సార్లు స్ప్రే చేసే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క ఎకరానికి స్ప్రే చేయాలంటే మేము 4,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో చూస్తే ఒక ఎకరానికి సుమారు 10 నుంచి 15 టన్నులు మామిడికాయలు కాసాయి. ఈ రోజు మేము 10 నుంచి 12 కోటాలు స్ప్రే చేసినప్పుడు కూడా ఈ రోజు ఒక ఎకరానికి వచ్చేపాటికి 2 టన్నులు 3 టన్నులు మామిడికాయలు కాసే పరిస్థితి వచ్చింది. గతం నుంచి ఈ రోజు చూస్తే ఈ రోజు 10 నుంచి 20% మామిడి అంటే 80% అంతా నరికేయడం జరిగింది గిట్టుబాటు ధరలు లేక. ఆ ఉన్న 20%లో కూడా ఈ రోజు 10% 20% ఈ రోజు మరి మామిడి కాపుకి వచ్చినా కానీ ఈ రోజు చూస్తే చాలా దారుణమైన పరిస్థితి. నాకు 59 సంవత్సరాల వయసు. నాకు సుమారు 12-13 సంవత్సరాల వయసు కాడి నుంచి ఈ మామిడి మీద చాలా అపారమైనటువంటి అనుభవం ఉంది. మా తండ్రి గారు వ్యాపారాలు చేశారు, నేను వ్యాపారాలు చేశాను. కానీ ఈ రోజు చూస్తే ఈ రోజు మామిడి కాయలు లేవు, కాసిన పరిస్థితి లేదు. ఉన్న కాయలు కూడా ఈ రోజు టన్ను కాయలు అంటే సుమారు ఒక టన్నుకి 3,000 కాయలు దూకితే టన్ను మామిడికాయలు ఈ రోజు 4,000 రూపాయలు. అంటే ఒక మామిడికాయ ఈ రోజు రూపాయి ఒక కాయ ఈ రోజు రూపాయి. కనీసం మనం ఈ రోజు ఒక టీ తాగాలంటే 10 రూపాయలు మేడం. ఈ రోజు 10 సార్లు 12 సార్లు మామిడికాయలు స్ప్రే చేసి 2 సార్లు 3 సార్లు దుక్కు దున్ని ఎకరానికి 4-5 వేల రూపాయలు మెన్నూర్స్ వాడి ఈ రోజు కోత ఈ రోజు చేతికొచ్చే టయానికి మరి ఈ రోజు మామిడికాయ రూపాయి అమ్ముతా ఉంది మేడం. ఇంతకంటే మేము ఈ రూపాయి పావలాలో కొయ్యటానికి ఒక కాయ కొయ్యాలంటే ఈ రోజు రూపాయి ఖర్చు అవుతా ఉంది. మాకు 25 పైసలు ఒక కాయ అమ్మితే ఉంది మేడం. ఈ రోజు ఇంత ఘోరమైన చరిత్ర మా చరిత్రలో మేము చూడలేదు. ఎందుకంటే ఈ కారణం ఏంటనేది కూడా మాకు తెలియట్లేదు. గతంలో కంటే ఈ రోజు 10 నుంచి 20% దిగుబడి ఉంది మామిడి. ఈ రోజు గతంలో ఇక్కడ మా నూజివేడు ప్రాంతం నుంచి రోజుకి 500-600 లారీలు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. హైదరాబాద్ కానివ్వండి, అట్లాగే బెంగళూరు, మరి చెన్నై, అనేక నాగపూర్, ఢిల్లీ, ఇక్కడ నుంచి రోజు 5 ట్రైన్లు మామిడికాయలు వెళ్ళి కనీసం 500 లారీలో ఈ నూజివేడు ప్రాంతం నుంచి మామిడి తరలించేవాళ్ళం. కానీ ఈ రోజు 50 లారీలు మామిడికాయ సరుకు లేదు. కానీ వీటిని కూడా ఒక టన్ను మామిడికాయ 4,000 రూపాయలు అమ్ముతుందంటే ఇంతకంటే అవమానం ఏముందని మేము అడుగుతా ఉన్నాం. ఒక రైతుగా పుట్టినటువంటి మేము ఈ మా నూజివేడ్ నియోజకవర్గం లక్షలాది ఎకరాలు ఈ మామిడి సాగు నమ్ముకున్న రైతాంగం అంతా కూడా ఈ రోజు గిట్టుబాటు ధర లేక కనీసం ఈ రోజు ఈ వ్యవసాయం నమ్ముకున్న రైతాంగం మరి కుటుంబాలన్నీ కూడా నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉంది మేడం. కానీ ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఈ రోజు నూజివేడ్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మ్యాంగో సైంటిస్టులు కానివ్వండి, ఎవరు కూడా దీని మీద మరి క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే ఈ మామిడిని నూజివేడి పెట్టిన పేరు మామిడి ఉందో ఈ మామిడిని సరైన గిట్టుబాటు ధర కావాలంటే ఈ మామిడిని మళ్ళీ పూర్వంలాగా ఒక ఎకరానికి 10-15 టన్నులు మామిడికాయలు పోయాలంటే
ఇక్కడ సైంటిస్టులు తీసుకురావాలి. ఈ మామిడి తోటకి ఏంటి డిసీజ్ ఏంటి, ఎందుకు కాయలు కాయట్లేదు అనే దాని మీద కూడా రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంది మేడం. అట్లాగే ఈ రోజు ఈ మామిడి మరి ఎందుకని మార్కెట్ పడిపోయింది అనేది మాకైతే అర్థం అవట్లేదు. శ్రీనివాస్ గారు ఇప్పుడు దళారులు దోపిడీ చేస్తున్నారు, వాళ్ళు అధికంగా లాభం పొందుతున్నారు, రైతులు నష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు అంటారు. నిజమే అంటారా మరి మీరు? అది కరెక్ట్ కాదు మేడం. అది అయితే నేను దాన్ని యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే దళారీలు కూడా ఈ రోజు చాలా మంది నష్టాలకు గురైపోయి ఈ రోజు ఒకప్పుడు చూస్తే ఇక్కడ ఒక 1000 మంది మ్యాంగో ఏజెంట్లు ఉండేవాళ్ళు మేడం. కనీసం ఈ రోజు 100 మంది కూడా లేరు. చాలా మంది వాళ్ళు కూడా నష్టాలకు గురయ్యి వీళ్ళు కూడా ఎక్స్పోర్ట్ ఇస్తే వీళ్ళకి డబ్బులు రాక మామిడికాయలకి మరి కొనుక్కున్న వాళ్ళు వీళ్ళు కూడా ఎగ్గొడితే ఈ రోజు దళారులే కాదు వాళ్ళు కూడా పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ రోజు రైతాంగం ఎక్కడ కూడా దళారులు అనేది కాదు. మేము అమరావతి ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎక్కడ మహారాష్ట్రలో ఉన్నట్టే అమరావతి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఢిల్లీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, బొంబాయి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కానీ ఈ రోజు ఎక్కడా కూడా మామిడి దళారుల కంటే కూడా మాకు గిట్టుబాటు ధర రావట్లేదు. ఎందుకు రావట్లేదు అనేది మరి పెద్ద క్వశ్చన్ గా మిగిలిపోయింది. మామిడికాయ ఈ రోజు అనేక రకాలైన తెగుళ్ళ వల్ల మరి నిలవబెట్టుకోవడానికి కూడా అమ్ముకునే తోపుడు బళ్ళ మీద అమ్ముకునే వ్యాపారస్తులు కూడా నష్టపోతున్నారు అనేది మా దృష్టికి వస్తూ ఉంది. ఈ మామిడికాయ నిల్వ ఉండాలంటే ఏం చేయాలి, ఈ మామిడికాయ చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా ఈ రోజు క్లారిటీగా మరి అధికారులు అందరూ కూడా మరి దీని మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం మేడం, కోరుతున్నామండి. ఓకే శ్రీనివాస్ గారు, సుబ్బారావు గారితో కూడా మాట్లాడదాం ఒకసారి. సుబ్బారావు గారు వినిపిస్తుందా అండి? నాకు మీ వాయిస్ వినిపించట్లేదండి, మ్యూట్లో ఉన్నట్లుంది, ఒకసారి చూసుకోండి, అన్మ్యూట్ చేయాలండి. వినిపిస్తుందా? సుబ్బారావు గారు మీరు చెప్పండి, మరి గతంతో పోలిస్తే ప్రస్తుతం మామిడి ధరలు ఏ విధంగా ఉన్నాయంటారు? 5,000 4,000 ఉంది మేడం. కాపశ్రీని గారు చెప్పినట్లు కాయ రూపాయి పావులు వస్తుంది. పెట్టుబడి ఏమో దాదాపు ఎకరానికి 20-30 వేలు ఎక్కుతుంది. ఆ పెట్టుబడి డబ్బులు కూడా రావట్లేదు, దిగుబడి కూడా రావట్లేదు. వాతావరణం మరి మార్పుల వల్ల, తర్వాత ఈ పురుగుల వల్ల, అంటే అకాల వర్షాలు కురవడము, అలానే వడగండ్ల వాళ్ళ వల్ల కూడా మరి కాయ అనేది పాడవుతుందా? పాడైపోతుంది మేడం. తర్వాత ఈ పండుగ కూడా దాడి చేస్తుంది. తర్వాత ముడ్డుపుచ్చు పురుగులు కూడా, పేరుమంచు పురుగు కూడా బాగా అటాక్ చేస్తుంది మేడం. అవి ఎన్నిసార్లు కొట్టినా కంట్రోల్ అవ్వట్లా, అదొక రీజన్. ఓకే సుబ్బారావు గారు, అవును చెప్పండి. సో అంటే ఇప్పుడు ఎరువులు కూలీలు చూసుకుంటున్నాం మనం, మరి పురుగుల మందుల ఖర్చులు అసలు ఎంతవరకు ఉన్నాయి, పెరిగిపోయినాయి అవన్నీ? ఇప్పుడు పురుగు మందు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి మేడం. ఎకరానికి ఒక్కొక్కసారి 3-4 సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది. ప్రతిసారి స్ప్రే చేసినప్పుడల్లా ఆ ఎకరానికి 4,000 3,000 అవుతుంది. అలా 4 సార్లు చేస్తే ఆ పురుగు మందులు ఖర్చులు డబ్బులు కూడా రావట్లేదు రైతుకి. ఓకే, ప్లస్ కాపు కూడా రావట్లేదు, దిగుబడి కూడా రావట్లేదు. మరి వాతావరణం వల్ల, మరి దేని వల్ల కాయలు కూడా స్టోరేజ్ అవ్వట్లేదు. ఓకే, మార్కెట్లో ఏమో విపరీతంగా కాయలు లేకపోయినా ధర పడిపోయింది. ఎందుకు పడిపోయిందో అర్థం కావట్లేదు. ఓకే, చాలా దిగుబడి పడిపోయింది. ఈ నష్టాలు భరించలేక మామిడి రైతులు వేరే పంటల వైపు వెళ్ళిపోతున్నారు. తోటలు నరికేసేసి మొక్కజొన్న, పామాయిల్, కొబ్బరి అలా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఫ్యూచర్లో అయితే ఇక మామిడి తోటలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. న్యూస్ మొత్తం. ఓకే, సో శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మరి కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయండి మీ సైడ్? ఒకటే మేడం, ఈరోజు మామిడి అనేది ఒకప్పుడు నూజివేడ్ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి ఇక్కడ పెరిగింది. నూజివేడ్లో వేపర్ హీట్ ట్రీట్మెంట్ సెంటర్ కూడా వచ్చింది. అట్లాగే కోల్డ్ స్టోరేజీలో కూడా ఈ మామిడిని ఒక కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేయాలంటే ఒక 50 టన్నులు 100 టన్నులు లేకపోతే 200 టన్నులు స్టోర్ చేయగలుగుతాం. ఈ రోజు నీరు పెట్టందే మామిడికాయ పెరిగే పరిస్థితి లేదు మేడం. ఎందుకంటే మనం ఈ రోజు పూత బుయ్యటానికి నీళ్లు పెట్టాల్సి వస్తుంది, పింద పట్టడానికి ఈ రోజు నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాగే ఈ రోజు కాయ కూడా కనీసం 5-6 తళ్ళు నీళ్లు పెడతాం వల్ల కూడా కాయలో నీరు ఎక్కువ చేరిపోయి మరి ఇది పక్వానికి రావడానికి కూడా చాలా నీరు ఉండటం వల్ల కూడా చెడిపోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు మామిడి అనే దాన్ని ఈ రోజు ఫ్రూట్స్ కంటే కూడా రకరకాలటువంటి ఇలా ప్రొడక్టులు తయారు చేయడం, దాని పౌడర్గా తయారు చేయటం కానివ్వండి, లేకపోతే దాన్ని
మరి ఈ రోజు చాలా చాలా చోట్ల దీన్ని తోలు గీసి కానివ్వండి, లేకపోతే ముక్కలుగా కానివ్వండి, లేకపోతే పిక్కిల్స్ గా కానివ్వండి, రకరకాలు మరి ఇడ్లీ ఈ రోజు లేకపోతే తాండ్ర కానివ్వండి, జ్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ లేకపోవటం వల్ల కూడా ఈ రోజు కాయ పంట సరిగా నీరు ఎక్కువ ఉండి పంటకు రాక వాళ్ళు కూడా మామిడి రైతాంగం నష్టపోతూ ఉన్నారు. కోల్డ్ స్టోరీలు కూడా మీరు అన్నట్టు మాకు ఇక్కడ 2-3 కోల్డ్ స్టోరీలు ఇవ్వగలిగితే దాంట్లో స్టోర్ చేసుకుని ఏదైతే యాపిల్ కానివ్వండి, బత్తాయి కానివ్వండి, రకరకాల అవన్నీ ఏ విధంగా స్టోర్ చేసుకుని 5-6 నెలలు అమ్ముకుంటారో ఆ ఫెసిలిటీ అనేది మామిడి రైతాంగాన్ని కల్పించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కోల్డ్ స్టోరేజీలు గాన మరి ఇచ్చే ఈ నూజివేడు, మైలవరం మా చుట్టుపక్కల ప్రాంతాలు కానీ కోల్డ్ స్టోరేజీలు ఇవ్వగలిగితే మేము కొంత ఏరియాని ఈ రోజు కోల్డ్ స్టోరేజీలో దాచుకుని నిదానంగా 4-5 నెలలు అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇలాంటి మార్కెట్ పడిపోయినప్పుడు కూడా ధరల స్థిరీకరణ ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ తీసుకుని గత సంవత్సరంలో కూడా తెలుగుదేశం మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేజీకి 5 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మా నూజివేడు ప్రాంతంలో కూడా దాన్ని అమలు చేసి ఇప్పుడు రైతాంగం ఆదుకోవాలి. కేజీకి 5 రూపాయలు మరి రేటు కల్పించాలి. అట్లాగే మానిటరింగ్ కూడా ఈ రోజు కలెక్టర్ కానివ్వండి, లేకపోతే అధికారులను పెట్టి మానిటరింగ్ చేయాలి. మామిడికాయకి ఏ ధర కల్పించాలి, కలెక్టర్కి ఏ ధర కల్పించాలి, బంగినపల్లికి ఏ ధర కల్పించాలి, లేకపోతే గిట్టుబాటు ధర, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం దీన్ని కొనుగోలు చేసి మార్కెట్ చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం మేడం. ఎస్, అంటే శ్రీనివాస్ గారు, ఇతర రాష్ట్రాల వైపు వాళ్ళు కూడా రాకపోవడం మరి రైతులపై ప్రభావం చూపుతుందని అనుకోవచ్చా? అవునండి, ఇతర రాష్ట్రాలు కూడా ఇదివరకు ఢిల్లీ నుంచి సేట్లు వచ్చేవాళ్ళు మేడం. మాకు గుజరాత్ నుంచి కానివ్వండి, లేకపోతే మహారాష్ట్ర నుంచి కానివ్వండి, చెన్నై నుంచి కానివ్వండి, మరి అందరూ కూడా ఈ నూజివేడు, విజయవాడ ప్రాంతాల్లో ఉండి వీళ్ళు ఇక్కడ నుంచి రోజుకి ఒక్కొక్కరు 5 లారీలు 10 లారీలు ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు. లారీ కిరాయిలు పెరగటం కానివ్వండి, ఈ రోజు చూస్తే లారీ కిరాయిలు కూడా విపరీతంగా పెరిగినాయి. డీజిల్ కొరత అని చెప్పేసి ఈ రోజు మేము టన్నుకి 7,000 ఇచ్చే కిరాయి ఈ సంవత్సరం 9,000 అయింది ఇప్పుడు. అట్లాగే మాకు కటింగ్ ఒకటి ఇబ్బంది వస్తుంది. ఈ రోజు లేబర్ దొరక్క మామిడికాయలు కొయ్యటానికి కూడా గతంలో ఒక టన్ను మామిడికాయలు కొయ్యాలంటే 500 రూపాయలు అయ్యేది. ఈ రోజు 2,500 రూపాయలు టన్ను మామిడికాయలు కొయ్యటానికి ఖర్చు అవుతా ఉంది. వీటన్నిటి మీద కూడా ఈ భారం అంతా రైతాంగం మీద పడిపోయి ఈ రోజు ఎక్స్పోర్ట్ లేక కోసే కూలీలు ఖర్చు పెరిగిపోయి ఈ రోజు మరి ఈ మామిడి రైతాంగం అంతా కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది మేడం. ఎస్, సుబ్బారావు గారు మీరు చెప్పండి, మరి ప్రభుత్వానికి మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి, ఏ విధంగా విజ్ఞప్తి చేసుకుంటారు? ప్రభుత్వానికి మిర్చి లాగా, యాపిల్ లాగా కోల్డ్ స్టోరేజీలు కూడా ఇక్కడ పెట్టేసేసి కోల్డ్ స్టోరేజీలు ఉంటే 5 months 6 months మెల్లగా రైతులు అమ్ముకునే ఏర్పాటు చేస్తే కొంత వెసులుబాటు జరుగుతుంది. మార్కెట్ పడిపోయినప్పుడు కూడా దాంట్లో రైతులు స్టోరేజ్ చేసుకునే ఫెసిలిటీస్ ఉంటాయి మేడం. ఓకే, సో శ్రీనివాస్ గారు మీరేమంటారు? అంటే కొంతమంది రైతులు కొంతమంది తక్కువ ధరలకే అమ్మేసేస్తూ ఉంటారు. సో అలా అమ్మడం వల్ల కూడా ఇతర రైతులకి ఇది నష్టంగా అనుకోవచ్చా? అవును మేడం, తప్పనిసరిగా. ఎందుకంటే అంటే మీకు ఒక యూనిటీ లాగా ఉండదా, ఈ రేట్ తోనే మనం అమ్మాలి, ఈ రేట్ తోనే మనం ప్రజలు? మేడం, ఈ రోజు మార్చిలో మామిడికాయలకు వస్తే మార్చిలో 1,00,000 రూపాయలు అమ్మింది టన్ను మామిడికాయలు. మార్చిలో 1,00,000 అమ్మింది. ఏప్రిల్ వచ్చేపాటికి 50,000 అమ్మింది. మే నెల వచ్చేపాటికి ఈరోజు 5,000 వచ్చింది మేడం. అంటే అసలు ధరలు అనేది దేని బేస్ మీద వెళ్తుంది ఏంటి అనేది కూడా మాకు అర్థం అవును మేడం. మేము మార్చి నెలలో ఏదైతే మామిడి మరి ఆ రోజు 50,000 ఉంటాయని మేము కానీ వ్యాపారస్తులు అందరూ కూడా సుమారు టన్ను 20-30 రూపాయలు తోట మీద కొనడం జరిగింది. అట్లాగే ఈ రోజు చూస్తే 5,000-6,000 రూపాయలు మార్కెట్ వచ్చింది. కలెక్టర్ 5,000 రూపాయలు 4,000 రూపాయలు కూడా అయినా కొనే పరిస్థితి లేదు మేడం. అందరూ కూడా హాలిడేస్ ఇచ్చేశారు. షాపులో వాళ్ళందరూ హాలిడేస్ ఇచ్చారు. ఎవరో మేము మామిడికాయలు తీసుకురావద్దని క్లియర్ గా నో పర్చేసింగ్ అని బోర్డులు పెట్టారు. అట్లాగే మీరు చెప్పిన విధంగా రైతులను యూనిటీ చేయాలంటే ప్రభుత్వం దీన్ని చర్య తీసుకోవాలి మేడం. ఏదైతే ఈరోజు గతంలో 100-150 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్లన్నింటిని కూడా ఈ రోజు కొయ్యటానికి ఇబ్బంది ఉంది, స్ప్రే చేయాలంటే ఇబ్బంది ఉంది. కాబట్టి ఐడెన్సిటీ ఈ రోజు ఏదైతే ఒక ఎకరానికి 250 మొక్కలేసి ఈ రోజు ఒక చెట్టు 10 అడుగుల నుంచి పెరగకుండా ప్రూనింగ్ చేసుకుని ఈ రోజు రైతాంగానికి ఏం చేస్తే ఈ రోజు టెక్నాలజీని వినియోగించుకోవాలి, కొత్త టెక్నాలజీని వినియోగించుకుంటే ఐడెన్సిటీ ఈ రోజు మామిడి వేయగలిగితే ఎకరానికి 3 లక్షల నుంచి 4 లక్షల ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. స్ప్రేయింగ్ ఖర్చులు తగ్గే పరిస్థితి ఉంది. వీటన్నిటి మీదుగా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా ఏదైతే అధికారులని వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా రైతాంగులందరూ కూడా ఎడ్యుకేట్ చేసి ఈ రోజు
రైతాంగానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఈ మామిడి మీద క్లియర్ గా, ఎందుకంటే ఈ రోజు చూసాం, కాటన్ చూస్తే కాటన్ మార్కెట్ లేదు, మామిడి చూస్తే మామిడి మార్కెట్ లేదు. ఈ రోజు రైతాంగం అంతా పామాయిల్కి వెళ్తా ఉంటే ఈ రోజు ఇక్కడ 1 నుంచి 2 ఇంచులు నీళ్లు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రోజు లక్షల ఎకరాలు పామాయిల్ వేస్తే పామాయిల్ రైతు పరిస్థితి ఏంటి? 2 సంవత్సరాలు అయితే బోర్లు ఆడకపోతే పామాయిల్ రైతు ఏమైపోతాడు? ఈ రోజు మామిడికి 2 తళ్ళు పెడితే సరిపోతుంది. పామాయిల్కి 365 రోజులు నీళ్లు పెడితే మరి భూగర్భ జలాలు ఎక్కడుంటాయి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నష్టాలు వచ్చినా కానీ మామిడిని కొనసాగిస్తూ రైతు ప్రోత్సహించాలి. పురుగు మందులు కానివ్వండి, అట్లాగే స్ప్రేయింగ్ విధానంలో కానివ్వండి, అట్లాగే సైంటిస్టులు తీసుకొచ్చి మామిడి చెట్టు నూటిని మరి ఎకరానికి 10-15 టన్నులు గతంలో కాసిని. ఆ విధంగా ఈ రోజులు మరి అధికారులను కూడా తీసుకొచ్చి సైంటిస్టులను తీసుకొచ్చి ఈ చెట్లకి ఏమైతే ఈ రోజు తెగులు ఉందో, ఎందుకు కాయట్లేదో వీటి మీద ఈ రోజు రీసెర్చ్ చేసి రైతాంగానికి మామిడిని కూడా బతికిస్తే ప్రభుత్వానికి కూడా ఈ రోజు చాలా ఉపయోగం ఉంటుంది. ఈ మామిడి పంట వల్ల ఒకటే కాదు మేడం, ఎక్స్పోర్ట్ కానివ్వండి, రకరకాల మరి అన్నిటి వల్ల కూడా ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది, రైతులకు ఉపయోగపడుతుంది. సమ్మర్లో మామిడి ఫ్రూట్ అనేది చాలా మా సుమారు 100 సంవత్సరాల నుంచి కూడా ప్రతి వాళ్ళు కూడా సమ్మర్లో మామిడికాయ తినాలని కుతూహలంగా ఉంటారు. ఈ రోజు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పేరు నూజివీడు మామిడి అని బోర్డులు పెడతాం, మేము చూస్తూ ఉంటాం. కానీ ఆ నూజివీడు ప్రాంతంలో ఉన్నట్టు మా రైతాంగం అంతా మేము పూర్తిగా ఈ రోజు నష్టాలకు గురై నిస్సహాయ స్థితిలో ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం మేడం. శ్రీనివాస్ గారు, మీరు చెప్పింది నిజమే. అంటే మామిడి రాజధానిగా పేరున్న నూజివీడి రైతులకి ఎటువంటి కష్టం వచ్చింది అని అంటే ఇతరులకు ఖచ్చితంగా చాలా బాధాకరమనే చెప్పుకోవాలి ఈ విషయం గురించి. అంటే మీరు ఫైనల్గా రైతులు మద్దతు ధర ఏ విధంగా ఉంటే మంచిదంటారు? దీనికి ఒక ఫిక్స్డ్ రేట్ ఇవ్వాలి మేడం. ఇప్పుడు మా దగ్గర కలెక్టర్ ఉంది, టన్ను 10,000 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫిక్స్డ్ రేట్ ఇవ్వాలి. అట్లాగే ఇతర రకాలకు 10,000 రూపాయలు. బంగినపల్లి బెనిషా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి. బెనిషా అంటే మరి ఎక్కడైనా 1,50,000 2 లక్షల రూపాయలు అమ్మే మార్కెట్, అది కూడా దానికి కూడా ఫిక్స్డ్ రేట్ 20,000 25,000 రూపాయలు ఇవ్వగలిగితే కనీసం రైతుకి ఈ రోజు మాకు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు పామాయిల్ వేసుకుంటాం, 5 ఎకరాలు మామిడి వేసుకుంటాం మేడం. ఈ 5 ఎకరాల్లో ఈ రోజు 5 ఎకరాల్లో పామాయిల్ వచ్చిన డబ్బులన్నీ 5 ఎకరాల మామిడి తోటలో పెడతా ఉన్నాం. ఈ విధంగా మానిటరింగ్ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగితే రైతాంగం బతికుంటాడు, రైతాంగానికి కనీసం ఖర్చులు వస్తాయి. మరి ఆ విధంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అట్లాగే దీని మీద అధికారులందరూ కూడా ఏదైతే మాకు నూజివీడు పరిశోధన కేంద్రం, నూజివీడు మరి మేజర్ గా నూజివీడు సిటీలో మామిడి పరిశోధన కేంద్రం ఉంది, పేపర్ హీట్ ట్రీట్మెంట్ సెంటర్ ఉంది. ఈ రోజు మామిడిని కూడా ఎన్ని రకాలుగా దీని మీద మరి మనం ఎన్ని రకాలు వినియోగించుకోవచ్చు, టాండ్రా కానివ్వండి, అట్లాగే ముక్కలకు కానివ్వండి, లేకపోతే మరి పౌడర్ గా కానివ్వండి, ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా దృష్టి తీసుకొచ్చి ఆ ఇండస్ట్రీలు ఇక్కడ నూజివీడు నెలకొల్పితే రైతాంగానికి ఉపయోగం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. శ్రీనివాస్ గారు, అలానే సుబ్బారావు గారు, ఈరోజు మీరు వైకే టీవీ ఛానల్లోకి జాయిన్ అయ్యి మీ సమస్య గురించి చెప్పుకుంటున్నారు. ఏదైతే సమస్య ఉందో ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం రావాలని ప్రభుత్వం మీ గురించి ఆలోచించాలి అని అయితే కోరుకుంటున్నామండి. నమస్తే. సో చూశారు కదా, ఇది వాల్టి వైకే టీవీ మనం ప్రోగ్రామ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె.